హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సఖీ క్రియేషన్స్ తెలుగు. నేను ఈ వీడియోలో మీరు నార్మల్ సీయింగ్ మిషన్తో మీరు ఓవర్లాక్ ఎలా చేసుకోవచ్చు చూపించబోతున్నాను. మీరు దేనికైనా చేసుకోవచ్చు. ఇది ఓవర్లాక్ అనేది మెయిన్గా మనం ఇలాగ పోగులు బయటకు రాకుండా చేసుకుంటాం కదా, దానికోసం. సో దీనికి ఏం చేయాలంటే మీరు ముందు ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, వీటిని సమానంగా కట్ చేసేసుకోండి. ఫస్ట్ జిగ్జాగ్ సీజర్ ఉంటే మీ దగ్గర దాంతో కట్ చేసుకోవచ్చు, లేకపోయినా సరే నార్మల్ సీజర్ అయినా ఓకే. నేను ఇక్కడ నార్మలే వాడుతున్నాను. అంతా ఎడ్జెస్ అంతా సమానంగా కట్ చేసుకోండి. నేను కట్ చేసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి వైట్ దారం అండి, ఎందుకంటే మనం ఓవర్లాక్ మెయిన్గా వైట్ థ్రెడ్డే వాడతాం కాబట్టి నేను కింద బాబిన్లో అండ్ పైన కూడా వైట్ థ్రెడ్ ఇన్సర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దాం, దీనికి ఏం స్టిచ్ మీరు కుట్టు నంబరు అలాంటివి మార్చుకోవసరం లేదండి. ఇది ఇందులో అంతా మెయిన్గా మీరు మీ హ్యాండ్ మూమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు మీ హ్యాండ్ని మూమెంట్ చేసే విధానం బట్టే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. సో నేను ఇక్కడ బ్లౌజ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ముందు వేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ చెయ్యి అనేది ఇక్కడ మీరు ఈ పెడల్ అప్ చేస్తాం కదా, దాని మీద ఒక చెయ్యి మీరు ఈ ఫింగర్ అనేది ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఇలాగా. సో కిందకి పైకి మూమెంట్ అనేది రావాలి. చూసుకోవచ్చండి, చూడొచ్చు. మీకు లైట్ కలర్ మీద వైట్ కాబట్టి అంత క్లారిటీగా తెలియటం లేదు. సో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు థ్రెడ్ కట్ చేసి. ఇదిగోండి, చూడొచ్చు మీరు ఇక్కడ. పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు దానికోసం ఓవర్లాక్ మిషన్ అవసరం లేదు, మీరు చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కొంచెం ప్రాక్టీస్ అనేది ఉంటే కనుక ఇంకా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. సో ఇది లైట్ కలర్ కాబట్టి మీకు తెలియటం లేదు. ఇప్పుడు చూడండి, బాగా కనిపిస్తుంది. ఇలా మీరు చాలా ఈజీగా ఇంట్లోనే ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు బ్లౌజ్ మొత్తం చేసేసుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియో. ఇది చాలా ఈజీ అండి. దీంట్లో మీకు డౌట్ ఉండొచ్చు, మనకి ఎలా వస్తుంది నార్మల్ మిషన్ మీద అనేసి. మీకు ఆ మిషన్స్కి జిగ్జాగ్ మిషన్ కానీ ఓవర్లాక్ మిషన్ కానీ ఏంటంటే నీడిల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో దానివల్లే మీకు స్టిచ్ అనేది పడుతుంది. ఇక్కడ మనం నీడిల్ని మన హ్యాండ్ మూమెంట్తో మూవ్ చేసుకుంటాము. సో నేను మిగిలింది కూడా మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు. కాకపోతే మీరు ఒకే లెంత్లో మీరు స్టిచ్ అనేది మూవ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మీరు ఒకే లెంత్లో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది మన హ్యాండ్ మూమెంట్ కాబట్టి అంత ఫాస్ట్ ఉండదు, వర్క్ అనేది కొంచెం స్లో ఉంటుంది నార్మల్ ఓవర్లాక్ మిషన్ మీద. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి చాలా ఉపయోగపడే వీడియోస్ని మీరు తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవర్లాక్ అంటే ఓవర్లాక్ మిషనే కొనవసరం లేదు, ఇలా తక్కువ బడ్జెట్లో మీరు ఎలా చేసుకోవచ్చు ఇలాంటివన్నీ నేను చూపిస్తాను, మీకు చాలా ఐడియాస్ ఇస్తాను. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే వీడియో కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.